కిషన్ రెడ్డి సికింద్రాబాద్లో ఎంపీడు. ఎవరి సీటే? బండారు దత్తాత్రేయ. ఆయన బీసీ కాదా? ఆ బీసీ సీటు ఆ బీసీ కేంద్ర మంత్రి గుంజుకున్నది కిషన్ రెడ్డి కాదా? ఒక బీసీ అధ్యక్షుడు ఉంటే ఓర్వలేక బండి సంజయ్ని దింపి కిషన్ రెడ్డి ఎక్కిండు. ఒక బీసీ బండారు దత్తాత్రేయ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉంటే ఆ బీసీని దించి కిషన్ రెడ్డి కుర్చెక్కిండు. కానీ మీ సోదరుడు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు ఉంటే దిగి ఎవరికి ఇచ్చిండే? మహేష్ గౌడ్కి ఇచ్చిండు. నేనా నువ్వు ఆ బీసీల పక్షపాతి అని నేను అడుగుతున్నా. మూడదాకా ముఖ్యమంత్రి ఆయనే, పిసిసి ఆయనే. ఎంత ఒత్తిడి తీసుకొస్తే ఇలా మార్చారు. ఇలా భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు బీసీ, ఒక బీసీ నాయకుడు. ఓబీసీ మొత్తం జాతీయ అధ్యక్షునికి రాజ్యసభ ఇచ్చినాం, పార్లమెంటరీ పార్టీ బోర్డు ఇచ్చినాం, ఇలా రాష్ట్ర అధ్యక్షుడికి చేసినాం. ఇలా నాకు బీసీ అని గుర్తించి ఇలా రాష్ట్ర అధ్యక్షుడు ఇచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడి కంటే ముఖ్యమైన బాధ్యత ఇచ్చిన విషయం రేవంత్ గుర్తుంచుకోవాలి. జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చి కేంద్ర మంత్రిగా నాకు గౌరవం ఇచ్చిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గుర్తుంచుకోవాలి. మేము డైరెక్ట్ బీసీ ముఖ్యమంత్రి అన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనౌన్స్ చేసే దమ్ముందా? పార్టీ పోస్ట్ కాదు, రాజ్యాంగబద్ధం ముఖ్యమంత్రి పదవిని ఇస్తాను, మేము బీసీకి ఇస్తాను. మరి కాంగ్రెస్ పార్టీగా దమ్ముందా? ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ రెఫరెండంగా చూస్తుందా చెప్పాలి.